పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 2014-19లో 87% వరకు మనకు వచ్చేటటువంటి ఆదాయంలో రాష్ట్రం సొంత ఆదాయంలో 87% వరకు ఈ ఉద్యోగులకి హ్యూమన్ రిసోర్స్కి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 110%గా పెరిగింది. దాన్ని ఇప్పుడు మేము దాదాపుగా 96 అక్కడికి తీసుకొచ్చాము. ఉద్యోగులకు అంతంత జీతాలు ఇవ్వడం తప్పు, ఉద్యోగుల సంఖ్య పెంచడం తప్పు, ప్రైవేటు ఉద్యోగాలను ప్రోత్సహించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ప్రోత్సహించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడుతుందేంటి? హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి అయితే ఉండదు సార్. గతంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు కానీ, మీరు ఇందాక కూడా కోట్ చేస్తున్నారు, మనసులో మాట అనే పుస్తకంలో ఆయన రాసుకున్నటువంటి మాట అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కనుక రెగ్యులర్ అయితే వాళ్ళల్లో పనిచేసే తత్వం తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా వారికి ఒక భయాన్ని కలిగించాలా, వారికి పని చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామనే భయం కనుక ఉంటేనే వారు పనిచేస్తారని మనసులో మాట అనే పుస్తకంలో కూడా ఆయన రాయడం కూడా జరిగింది. అదే కాదు, అనేక ఎగ్జాంపుల్స్, జన్మభూమి కార్యక్రమాల్లో ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, టీచర్స్ని నిలబెట్టి చదువు రాని వాళ్ళ దగ్గర కూడా వారికి సంబంధించిన కార్యకర్తలతో అవమానించడం కానీ, చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పడం కానీ, వీడిని ఉరి తీయండి అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఉద్యోగస్తుల్ని మొదటి నుంచి కూడా హరాస్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం ఎంప్లాయీస్ అందరికి కూడా తెలుసు. అయితే కొన్ని కారణాలతో వారందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీలు, తర్వాత 3 పార్టీలు కలిసినాయి, ఈసారైనా ఏమైనా మారుతాడేమో, ఏదైనా చెప్పినట్లు కొన్ని చేస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసినా కూడా కొంత ఆశపడి ఆ రోజు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఎంప్లాయీస్ ఉంది. మీరు గమనించినట్లయితే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళలు, వృద్ధులు, వ్యవసాయదారులు, ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన వాళ్ళలో ఉన్నారు. అయితే ఎంప్లాయీస్ని మోసం చేసినట్టుగా, దగా చేసినట్టుగా ఈ ప్రభుత్వం మరి ఏ వర్గాన్ని కూడా, మిగతా వర్గాలను మోసం చేసినా కూడా అన్నిటికంటే హయ్యెస్ట్ పీక్స్లో మోసం చేసినటువంటిది ఎంప్లాయీస్. ఎందుకంటున్నానంటే మాట ఇందాక మీరు వినిపించారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే అసలు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఈరోజు సలసల మండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటంటే, ఎన్ని చెప్పారంటే కొన్ని చూసాం, పిట్టల ద్వారా మాటలలాగా తను చెప్పినటువంటి మాటలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రధానంగా ఐఆర్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఐఆర్ కంటే కూడా నేను రాగానే బెటర్ ఐఆర్ ఇస్తానని చెప్పినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్లో దాన్ని అప్రూవల్ చేయడం, ఫస్ట్ మంత్ నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. జూన్ 2019 ఆ రోజున అనౌన్స్ చేయడం కూడా జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజుకి అంతకంటే మంచి ఐఆర్ ఇస్తానని చెప్పి దాని గురించి కూడా 2.5 సంవత్సరం గడిచిందండి. ఇప్పటి వరకు ఏ టెన్యూర్లో కూడా, ఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా 2.5 సంవత్సరం పాటు ఐఆర్ గురించి ఆలోచించకుండా ఉన్న పరిస్థితి ఇది తప్ప గతంలో ఎప్పుడూ లేదు. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి పిఆర్సీ, ఆ రోజు మనకు కోవిడ్లో 63,000 కోట్ల నష్టాలు వచ్చినాయి. కోవిడ్లో మనం అంతా కూడా అసలు అందరూ ఉంటామా లేదా అనేటువంటి పరిస్థితుల్లో కూడా 23% పిఆర్సీ ఇచ్చి ఆ రోజు ఆయన కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2023 జూలై 1వ తారీఖుకి 11th పిఆర్సీ గడువు అయిపోయిందండి. జూలై 1, 2023 కొత్త పిఆర్సీ రావాల్సిన పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా 12 రోజులకే జూలై 12వ తారీఖున 2023లో హిస్టరీలో ఎప్పుడు లేదు, పిఆర్సీ కమిషన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ వేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని వేయడం జరిగింది. అంటే పిఆర్సీ గడువు అయిపోయిన కేవలం 10 రోజుల్లోనే పిఆర్సీ కమిషన్ని నియమించి, ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే ఈసారి నేను ఒక మంచి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఈయన వచ్చిన తర్వాత మంచి ఐఆర్తో పాటు మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పి ఉన్నటువంటి కమిషన్ని ఈయన రాగానే ఆయన దగ్గర రాజీనామా చేయించి, ఈ రోజుకి కూడా అంటే ఈయన వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం, దానికి ముందు ఒక 1/2 సంవత్సరం, 3 సంవత్సరాలు అయింది పిఆర్సీ గడువు పూర్తయి. ఈ రోజుకి కూడా నువ్వు పిఆర్సీ కమిషన్ అని కూడా లేదంటే, పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత కనీసం 1 సంవత్సరం పడుతుంది వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం, దానికి క్యాబినెట్ ఆమోదం కానీ, దాని ప్రాసెస్ కంప్లీట్ కావడానికి. సో ఎప్పుడు అసలు ఈ గవర్నమెంట్లో అసలు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉందా లేదా? ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 23% దాన్ని ఎంప్లాయీస్ కి సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆఖరికి పిఆర్సీ అధికారికంగా తప్పనిసరిగా వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ
ఆ కమిషన్ చైర్మన్ కూడా పక్కన పెట్టేసి కమిషన్ వెయ్యకుండా అలా వదిలేయడం వెనుక ఆయన ధైర్యం ఏంటి? ఆయన ఇదొక్కటే కాదు కదండి, చెప్పినట్టు అన్నీ కూడా ఆయన ఏ రోజు కూడా ఏది చేయకుండానే ఆయనకి ఒక టాలెంట్ ఒకటి ఉంది. అబద్ధాన్ని పదే పదే చెప్తే అవతల వాళ్ళు నిజమని నమ్ముతారు అని. దాంతోపాటు ఆయనకు కొంత మీడియా సపోర్ట్ అనేది ఉంది. ఆ మీడియాలో చూపించి ఆయనకంటే వేరే వాళ్ళు గొప్ప వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళు చేయడం, కానీ ఇవన్నీ కూడా ఆ నమ్మకం ఒక మీడియా అతన్ని కవర్ చేస్తుంది. పదే పదే అబద్ధాలు చెప్పైనా సరే ప్రజలను నమ్మించవచ్చు అనే పరిస్థితి. మీరు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఎర్లీగా ఇంత త్వరగా 2 సంవత్సరాల్లోనే ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా అన్ని సీట్లు వచ్చిన తర్వాత 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఈరోజు ధైర్యంగా వాళ్ళ నాయకులు ప్రజల్లోకి తిరగలేకపోయేటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించినారంటే ఎంత మోసపోయినారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన చెప్పినట్టన్నీ సాగినాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక ఆయుధం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అబద్ధాలు గతంలో ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పినారు కంపారిజన్తో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేతుల్లో చూసుకోగలుగుతా ఉన్నారు. కాబట్టి ఇతని మోసం ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితుల్లో కాబట్టి డెఫినెట్గా ఈరోజు ప్రతిసారి అలా అనుకోవడమేనా? చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తారు, మళ్ళీ ఉద్యోగులు నమ్ముతారు, మళ్ళీ ఓట్లు వేస్తారు, ఆయనకి మద్దతుగా నిలుస్తారు, ఆఖరికి మోసపోతారు. ఎన్నిసార్లు జరుగుతుంది ఇది? గతంలో జరిగింది. సోషల్ మీడియా యుగం కానప్పుడు ఆయన చెప్పిందే వేదంగా చూపించేటువంటి మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కంపారిజన్స్ నీట్గా కనపడుతున్నాయి కాబట్టి మోసపోయినామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన పడుతున్నటువంటి పరిస్థితి. మీరు సరే ఓకే రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిఎల్ చెప్పండి సార్ ప్లీజ్. డిఏల విషయంలో కూడా ఎప్పుడు కూడా హిస్టరీలో అండి 5 డిఏలు పెండింగ్ ఉన్నది ఒక రాష్ట్ర చరిత్రలో. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉండే పరిస్థితి ఈ గవర్నమెంట్లో కాకుండా గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఏస్ని ఆయన క్లియర్ చేసినారు 5 ఇయర్స్లో. ఈయన 5 డిఏలు పెండింగ్ పెట్టి ఇప్పటి వరకు ఉద్యోగస్తుల చరిత్రలో 5 డిఏలు పెండింగ్ ఉన్నది లేదు. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అరియర్స్ అప్పటికున్నట్టు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ క్లియర్ అయ్యేంత వరకు కూడా 2024 దాకా కూడా కేవలం 25,000 కోట్లు పెండింగ్లు ఉంటే వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తానని చెప్పి ఈరోజు 40,000 కోట్లు ఈరోజు అరియర్స్ ఉన్నాయండి. వీరు ఈ 5 డిఏలు కనుక అనౌన్స్ చేసిన తర్వాత ఈ 5 డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్ అదేవిధంగా పిఆర్సి ఐఆర్ కనుక రిలీజ్ చేసే పని అయితే దానికి సంబంధించిన అరియర్స్ కానీ ఇవన్నీ కనుక కలుపుకుంటే అది ఉద్యోగస్తులకి ఎప్పటికీ కూడా ఇతను తీరుస్తాడా, ఏ విధమైనటువంటి షెడ్యూల్ ఇతని దగ్గర ఉంది అని అన్నది ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా బాధపడేటువంటి విషయం. ప్రధానంగా పోలీసుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వారిలో ఉన్నటువంటి వేదన అంతా ఇంత కాదండి. ఎందుకంటే సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ ఉంటాయండి, వాళ్ళకి 6 ఎస్ఎల్స్ ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి, ఇంచుమించుగా 15 టీఏలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పోలీసుల పరిస్థితి కూడా ఈరోజు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి కనపడతారు.